హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. చేపల కళాయిలో మనం ఫిష్ కానీ అలానే చికెన్ కానీ ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి. అలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలాగా కొంచెం గార పట్టేసి అడుగంటుకు పోయినట్టు అట్ట కట్టుకుని ఉంటుంది కదండి, మరకల్లాగా ఉంటాయి. అలా ఆ మరకలు ఉన్న స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదండి. నాన్ వెజ్ వండుకున్నప్పుడు స్మెల్ అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు. అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా చేపల కళాయిలో కొంచెం నిమ్మబద్ద మీద ఇలా బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా రఫ్ చేసి రుద్దటం వల్ల అడుగునున్నటువంటి పేరుకుపోయిన అట్టకట్టిన మరకలు ఈజీగా తొలగిపోతాయండి. వీటి వల్ల కూడా మనం నిమ్మబద్ద అయితే వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాం కదండి. ఇలా నిమ్మబద్దకి లోపల ఉన్నటువంటి ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మరకలు కానీ అట్టకట్టిన మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఇలాగ మన నిమ్మబద్ద మీద కొంచెం బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఆ స్మెల్ కూడా రాదండి. అడుగంటుకు పోయిన మరకలు కానీ ఎల్లో షేడ్లో ఉన్నటువంటి అడుగంటిన అట్టకట్టిన మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ కూడా ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు కదండి. ఇలా యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్లాస్కో బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో ఉన్నట్టు స్మెల్ కూడా అదొక రకమైన స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ బాటిల్ క్యాప్ అయితే తీసుకొని దీంట్లో మనం వాడేసిన నిమ్మ తొక్కలు అయితే ఉంటాయి కదండి. నిమ్మ తొక్కలని ఆ 2 కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం రైస్ ఉంటాయి కదండి, రైస్ కూడా కొన్ని దానిలో వేసుకొని రాళ్ళుప్పు ఉంటుంది కదండి, అంటే గల్లులుప్పు అండి, మన కర్రీస్లో వాడే గల్లుప్పు, అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, కుకింగ్ సోడా, అది ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. ఇదంతా వేసుకొని ఒక 1/2 లోట వాటర్ అయితే కాగబెట్టుకొని ఇందులో పోసుకున్నానండి. ఇందులో పోసుకొని ఇలా రఫ్ చేసి క్లీన్ చేసి మనం ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి స్మెల్ కానీ డస్ట్ కానీ లోపల క్రిములు గట్రా ఉన్నా కూడా చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇలా క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా నేను మీ ముందే చూపిస్తున్నాను చూడండి. ఇలా హాట్ వాటర్ అయితే వేసుకొని 1-2 సార్లు ఇలా షేక్ చేసి మొత్తం కూడా ఇలా వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. లోపల ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. లోపల అడుగున అట్టకట్టుకుపోయిన పాకుడు ఉన్నా కూడా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సర్ఫ్ కానీ బట్టల సోపు కానీ మనం ఇందులో వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం వాటర్ పట్టుకుని తాగినప్పుడు అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఇలా ఫాలో అవ్వండి. ఇది అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, గాజు జారులో అయితే మనం ఇలాగ నెయ్యి అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం నెయ్యి వేసుకోగా అడుగున కొంచెం గొప్ప ఉంటుంది కాబట్టి అది అలానే ఉండిపోతుంది. స్పూన్ పెట్టి తీసినా కూడా అది రాదు కదండి, పేరుకుపోయి అలానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం అన్నం వండుకున్న తర్వాత ఆ వేడి రైస్ మీద ఈ నెయ్యి చేసాను అలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కొంచెం గొప్ప నెయ్యి ఉన్నా కూడా ఈజీగా కరిగిపోతుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నెట్ బ్యాగ్స్ అయితే ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. మనకి ఇలాంటి బ్యాగ్స్ని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆకుకూర ఏదైనా సరే మనం నెట్ బ్యాగ్స్లో వేసేసుకొని ఇలా రఫ్ చేసి చక్కగా చేతితో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి ఇసుక కానీ
చక్కగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. ఆకు కూడా ఒక ఆకు కూడా కింద పడిపోకుండా మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక ఎడల్పు లాంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో హాట్ వాటర్ కాగబెట్టుకొని ఒక లోటా సుమారు వాటర్ని అయితే అందులో పోసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఒక ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ మొత్తం కరిగిన తర్వాత కంఫర్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇలా కంఫర్ట్ కొంచెం వేసుకున్న తర్వాత పిల్లలవి సాక్స్లు అయితే ఉంటాయి కదండి, మనం రోజు వాష్ చేసి అలా ఉంచినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, లోపల కొంచెం చెమట పట్టేసి వాళ్ళకి ఈ సాక్స్లు అయితే కాళ్ళకు ఉంటూ ఉంటాయి కదండి. ఆ సాక్స్లకి అయితే కొంచెం బ్యాక్టీరియా లోపల క్రిములు ఉన్నా కూడా ఇలా చేసుకుంటే చక్కగా పోతాయండి. ఇలా ఈ వాటర్లో మనం ఇలా సాక్స్ని ఒక గంట ఉంచేసి తీసి మళ్ళీ వాష్ చేసుకుని చక్కగా ఆరేసుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్కి ఒకసారి ఇలా చేసుకున్నాం అనుకోండి, సాక్స్ లోపల ఉన్నటువంటి క్రిములు కానీ ఆ బ్యాక్టీరియా కానీ పామై ఉంటుంది. కాబట్టి ఇలాగా చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా 1 మంత్కి ఒకసారి మనం ఇలాగా చక్కగా ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు చక్కగా సాక్స్లు వేసుకెళ్ళినా కూడా అంత ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 6, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో ఒక లోటా వాటర్ అయితే పోసుకున్నానండి. ఆ వాటర్లో టీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుని బాగా మరగనించిన తర్వాత ఆ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ని చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ అయితే గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కానీ సింక్ ఏరియాలో కానీ బాగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ చీమలు కానీ పురుగులు కానీ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయండి. అవి రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ మనం ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా స్ప్రే చేసుకుని ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలాగా చక్కగా ఇలా క్లీన్ చేసుకుని అప్లై చేసేసి తుడిచామనుకోండి, వీటి స్మెల్కి అవి పారిపోతాయండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఆ వాటర్లో అయితే టీ పొడిని అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని అయితే వేసాం కదండి, ట్యాబ్లెట్ కెమికల్స్ అయితే ఉంటాయి కదండి, వీటి ఘాటుకి వీటి స్మెల్కి ఆ బొద్దింకలు కానీ పల్లులు కానీ పురుగులు కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో కూడా ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.